నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు వ్యవహారంపై అధిష్టానం సీరియస్ అవుతోంది. ఎస్పీ ఆఫీసులో లీగల్ అడ్వైజర్ నియామకం విషయంలో చోటు చేసుకున్న పరిణామాలపై వివరణ ఇచ్చేందుకు అరవింద్ బాబు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుని కలిశారు. ఈ సందర్భంగా తన ప్రవర్తనపై ఆయన వివరణ ఇస్తూ స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఆ సమయంలో అలా వ్యవహరించాల్సి వచ్చింది అని చెప్పారు. అయితే ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ చెడ్డ పేరు తెచ్చే ఎలాంటి చర్యలనైనా ఉపేక్షించే ప్రసక్తే లేదంటూ సీఎం తేల్చి చెప్పినట్లుగా ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదంటూ ఎమ్మెల్యేను పల్లా హెచ్చరించారు. పూర్తి వివరాలు వెల్లడించడానికి మా ప్రతినిధి శివ ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. శివ, ఏదైతే వ్యవహారం జరిగిందో దీనిపైన స్వయంగా చంద్రబాబు నాయుడే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం అందుతోంది. పల్లా శ్రీనివాసరావు కూడా ఇదే విషయాన్ని ఆయనకు చెప్పినట్టుగా తెలుస్తోంది. అసలు ఒకసారి జరిగిన పరిణామం ఏంటి ఒకసారి చెప్పండి. సుమతి, మొత్తం మీద చూసుకుంటే పల్నాడు జిల్లా నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు తీరు వివాదాస్పదమైంది. 3 రోజుల క్రితం ఏదైతే అడ్వైజర్కి సంబంధించి కూడా దాదాపుగా 6 నెలల క్రితం అడ్వైజర్ పోస్టుకు సంబంధించి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఒక వినతి ఇచ్చారు. అంటే ఒక ఫైల్ ఇవ్వటం జరిగింది, అంటే దానికి సంబంధించిన రిజ్యూమ్ ఇచ్చాడు. అయితే దానికి సంబంధించి కూడా చాలా నియోజకవర్గాల్లో అడ్వైజర్ పోస్టులు భర్తీ అయ్యాయి. నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించిన అడ్వైజర్ పోస్టు భర్తీ కాలేదు. దీనికి సంబంధించి కార్యకర్తల నుంచి కావచ్చు, నేతల నుంచి కావచ్చు వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో అరవింద్ బాబు ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి ఎస్పీతో సంప్రదింపులు జరప ఎస్పీ నుంచి సరైన సమాధానం రాలేదని చెప్పి అరవింద్ బాబు ఆందోళన చెందిన పరిస్థితి కనిపించింది. అయితే ఎస్పీకి ఆయన మధ్య ఏం జరిగింది ఏమిటనేది కూడా మనకి స్పష్టత లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎస్పీ నుంచి తనకు సానుకూల స్పందన రాలేదని చెప్పి అక్కడే ఉన్న బాత్రూంలోకి వెళ్ళి దాదాపుగా 6 గంటల పాటు ఆయన తాళం వేసుకున్న పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత జిల్లా టీడీపీ అధ్యక్షుడు అలాగే పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అక్కడికి చేరుకొని, అలాగే గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి కూడా అక్కడికి చేరుకొని అరవింద్ బాబుకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఆయన ససే మీరు అంగీకరించలేదు. చివరికి డోర్లు పగలగొట్టి మరి అరవింద్ బాబుని బయటకు తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 24 గంటలు నీ సమస్య పరిష్కారం చేస్తానని చెప్పి కూడా ఐజీ హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఐజీ హామీ ఇవ్వడంతో రాత్రి 9:30 సమయంలో ఎస్పీ కార్యాలయం నుంచి ఆయన వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. ఇదే సమయంలో ఆయన బాత్రూంలోకి వెళ్ళి తాళం వేసుకున్న సమయంలో కూడా రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా అరవింద్ బాబు కాల్ చేశారు. కానీ ఆయన ఆ టైంలో ఫోన్ లిఫ్ట్ చేయని పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఇదే అంశాన్ని 2 రోజుల క్రితం కూడా సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లాలో పర్యటన సందర్భంగా ఇటీవల కాలంలో మా ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు కొంత ఇబ్బందికరంగా ఉంది, ఎమ్మెల్యేలు ఐఏఎస్ అధికారులు ఒత్తిడికి లోనవుతే మెడిటేషన్ చేయాలని చెప్పి ఒక సూచన కూడా చేశారు. వెంటనే ఈ అంశానికి సంబంధించి కూడా రాష్ట్ర అధ్యక్షుడి నుంచి కూడా అరవింద్ బాబుకి సమాచారం అందింది. దీనికి సంబంధించి 48 గంటల్లో వివరణ ఇవ్వాలి, వ్యక్తిగతంగా హాజరై ఎందుకు ఈ రకంగా వ్యవహరించారో వివరణ ఇవ్వాలని చెప్పి కూడా పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. పార్టీ అధిష్టానం ఆదేశం ప్రకారం కొద్దిసేపు క్రితమే పల్లా శ్రీనివాస్ని కూడా అరవింద్ బాబు కలిసి జరిగిన పరిణామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించి కూడా గత కొంతకాలంగా పార్టీ అధికారంలోకి రాలేదు. దాదాపుగా 10-12 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల నుంచి కావచ్చు, నేతల నుంచి కావచ్చు కొంత ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడికి తాను లోనై ఎస్పీ కార్యాలయంలో ఆ రకంగా వ్యవహరించాను, భవిష్యత్తులో ఈ రకమైన ఘటనలు జరగకుండా చూసుకుంటానని చెప్పి కూడా పార్టీ అధ్యక్షుడికి అరవింద్ బాబు వివరించినట్టు తెలుస్తోంది. ఈ అంశంపై సీఎం చంద్రబాబు చాలా సీరియస్గా ఉన్నారు. ముఖ్యంగా పార్టీ ప్రతిష్టకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇదే మొదటి అలాగే చివరి హెచ్చరిక. భవిష్యత్తులో ఈ రకమైన సంఘటన జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి పల్లా అరవింద్ బాబు చెప్పినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత పల్లా శ్రీనివాసరావుతో భేటీ తర్వాత అరవింద్ బాబు వెళ్ళిపోయారు. సో మొత్తం మీద చూసుకుంటే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ముఖ్యంగా ప్రజాప్రతినిధులై ఉండి అది కూడా అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈ రకంగా చేయడం సరైన విధానం కాదనేది ఇటు సీఎం చంద్రబాబు కావచ్చు లేకపోతే పార్టీ నేతలకు భావించారు. ఈ నేపథ్యంలోనే అరవింద్ బాబుకి హెచ్చరిక జారీ చేసినట్టు తెలుస్తోంది. సుమతి, శివ, సాధారణంగా అంటే ఒక ప్లేస్లో సర్ది చెప్తూ ఉంటే ఇంకొక ప్లేస్లో ఇలాంటి అలజడంతా సృష్టిస్తున్నారు. ఓవైపు అధినేత ఏమో అందరూ కలిసికట్టుగా ఉండాలి, చెడ్డ పేరు తీసుకురావద్దు, పార్టీకి నష్టం చేయకూడదు, ధ్యానం చేయాలి, ఇలాంటి వాటి మీద చెప్తూ ఉంటే గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో కొంచెం డిఫరెంట్ అట్మాస్ఫియర్ కనిపిస్తోంది. దీనిపైన జనాలు ఏమనుకుంటారు, ఇంకా ఎటువంటి చర్యలు చేపడితే వీళ్ళందరూ కూడా ఒక ట్రాక్ వచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా వాస్తవానికి 2 రకాల అభిప్రాయాలు ఉన్నాయి.
ఒకటి గత 5 సంవత్సరాల కాలంగా కూడా పార్టీ అధికారం లేదు, తిరిగి పార్టీ అధికారంలోకి రావటం. రెండు తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిసి పోటీ చేయటం. సో ఈ నేపథ్యంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయానికి సంబంధించి 3 పార్టీలకి పంచాల్సిన పరిస్థితి ఏర్పడటం, నియోజకవర్గ స్థాయిలో పోటీ చాలా తీవ్రత ఉండటం. మరొక వైపు చూసుకుంటే నరసరావుపేట లాంటి సంబంధించి చూసుకుంటే 2004 తర్వాత ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచిన దాఖలాలు 4, 9, 14, 19 వరుసన 4 సార్లు అక్కడ ఓడిపోయింది. తిరిగి 24లోనే అక్కడ గెలిచింది. అంటే 20 సంవత్సరాల విరామం తర్వాత అక్కడ పార్టీ గెలవడం, కార్యకర్తలు నేతల నుంచి కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉండటం ఇక్కడ ప్రధానమైన కారణం. దానికి తోడు అరవింద్ బాబుపై కార్యకర్తలు, నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేసిన పరిస్థితి నేపథ్యంలోనే ఈ వ్యవహారం కొనసాగింది. ఇక మరొక వైపు పార్టీ నేతలు, కార్యకర్తలు కావచ్చు, లేదా ఐఏఎస్, ఐపీఎస్లు కావచ్చు, ఖచ్చితంగా మెడిటేషన్ చేయాలి, ఎక్కువగా టెన్షన్ గురవ్వకుండా చూసుకోవాలి. అంత టెన్షన్ ఉన్నప్పుడు మెడిటేషన్ చేసుకోవాలి, లేకపోతే 1 గంట 2 గంటలు సమయం తీసుకోవాలి, లేకపోతే చివరి ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పి చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. సో ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 2-3 శాసనసభ్యులు చేస్తున్న వ్యవహారంతో ఇటు పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఈ రకంగా వ్యవహరిస్తారో వారిపై కఠినంగా వ్యవహరించాలనేది పార్టీ అధిష్టానం ఆలోచనగా కనిపిస్తోంది. గతంలో కొలికుబుడి వ్యవహారం కావచ్చు, అంతకుముందు విశాఖపట్నం సంబంధించిన ఒక ఎమ్మెల్యే కావచ్చు, తాజాగా నరసరావుపేట ఎమ్మెల్యే విషయం కావచ్చు. సో ఎవరైతే వరుసగా తప్పులు చేస్తున్నారో వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు మొదటిసారి జరిగిన వారికి మాత్రం కఠినమైన హెచ్చరిక జారీ చేస్తూ రెండోసారి ఘటనకు పాల్పడితే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే మిగిలిన శాసనసభ్యులు, అంటే వీరిని చూసి మిగిలిన శాసనసభ్యులు ఈ రకంగా ఉండేందుకు కూడా పార్టీ అధిష్టానం కొంత కఠినంగా వ్యవహరిస్తున్నట్టు కూడా అర్థమవుతోంది. సుమతి. రైట్ శివ, థ్యాంక్ యూ.